అసలు లోపలికి వెళ్ళాక గటగటేస్తుంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ మేము కాశ్మీర్కి వెళ్ళామన్నమాట. కాశ్మీర్ అంటే డైరెక్ట్ కాశ్మీర్ కాదు, మా కాకినాడలో కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎందుకంటే చాలా బోర్ కొడుతుంది. ఇంకా కాకినాడలో మనం బాగా తిరిగేది ఒకటి మాల్, లేదంటే బీచ్, ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్ అన్నమాట. సో దీని అడ్రస్ వచ్చేసి జేఎన్టీ రోడ్ ఉంది కదా, సో దాన్ని ఎదురుగా పెట్టారు గ్రౌండ్లో. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళేసరికి. అందులోనే మేము వెళ్ళింది వీక్ డేస్ అనమాట. సో మా బ్యాచ్తో వెళ్ళాం. మా బ్యాచ్లో ఇంకొక కొత్త మెంబర్ ఎవరు అంటే ఆంటీ కూడా వచ్చారు మాతో. సో సరదాగా వెళ్ళి అలా కొంచెం సేపు ఫన్ ఎంజాయ్ చేసాం లోపల. టికెట్ 100 రూపాయలు అంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ అంటే చిన్నప్పుడు తక్కువ ఉండదు. టికెట్ 100 రూపీస్ అంటే ఎక్కువ తక్కువ? లోపలికి వెళ్ళాక ఎంత పెట్టారు అనేది చూడాలి. దాన్ని బట్టి డిసైడ్ చేస్తావా ఎక్కువ తక్కువ అనేది? గృహలా ఉంది గాయస్. మా వాళ్ళకి చలేసేస్తుందంటే అప్పుడే. వావ్ నైస్, చాలా బాగుంది గైస్, చాలా. సో స్టార్టింగ్ చూసారు కదా, సో ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వచ్చాక చల్లగా కూడా ఉందన్నమాట. సో నిజంగా వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి, కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. అండ్ కిడ్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కాకినాడ అయితే చాలా బాగా అప్డేట్ అవుతుంది అనమాట. మంచి మంచి థీమ్స్తో పెడుతున్నారు ఎగ్జిబిషన్ అనేది. మనకి ఇంకా కిడ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటివి చూసి. ఏంటి మోసం? కాశ్మీర్ యాప్ చూపిస్తున్నాడు, ఇది కాశ్మీర్ సిమ్లా. సో ఇక్కడ మొత్తం థీమ్ వచ్చేసి కింద అంతా కాటన్ పెట్టారనమాట. కాటన్ మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ పెట్టారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. యాపిల్, కాశ్మీర్ యాపిల్ అండ్ గాయస్. సిమ్లా లంసింగ్ హౌస్. లంసింగ్ హౌసా గైస్? ఇది లంసింగ్ హౌస్ అంట. సో అక్కడ ఒక వుడెన్ హౌస్ ఉంది కదా, దానిపైన చూస్తే వ్యూ అనేది చాలా బాగుంది. సో అక్కడి నుంచి చూస్తే ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టారు. స్టోన్స్ మీద నుంచి వాటర్ పడేటట్టు పెట్టారు అనమాట. అది కూడా బాగుంది. కాశ్మీర్ ఆపిల్స్ గాయ్స్. ఈ పార్క్ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా? అంత స్నో ఉన్నప్పుడు వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? గటగటేస్తుంది కదా. సో మా ఫ్రెండ్స్కి అయితే చాలా డౌట్స్ వచ్చాయన్నమాట. కొంచెం సరదాగా ఫన్ కూడా చేసుకున్నాం అలానే. సో మొత్తం థీమ్ అయితే చాలా బాగుంది. నిజంగా వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు కానీ నిజంగా వాళ్ళకి కూడా నచ్చింది. సో అటు సైడ్ నుండి ఇటు సైడ్ రావడానికి ఒక వుడెన్ బ్రిడ్జ్ లా పెట్టారు. సో ఇటు సైడ్ అంతా మొత్తం కామన్గా హౌసెస్ ఉంటాయి కదా, సో ఆ థీమ్లో పెట్టారనమాట. సో స్టార్టింగ్ హౌస్ అయితే లోపల ఏమీ లేదు కానీ పైన స్నో వచ్చేలా పెట్టారనమాట. అది అందరూ అక్కడ నుంచి బాగా చిల్ అవుతున్నారు.
ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట. 3-4 హౌసెస్ దాకా ఉన్నాయి. సో అక్కడ ప్రతి ఒక్కరు ఫొటోస్ బాగా తీసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. మేము కూడా అంతే. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే కాశ్మీర్లో ఉన్నట్టు లేదో నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే మనం వెళ్ళలేదు, సో దాని గురించి అయితే నాకు తెలియదు. బట్ ఇక్కడ ఆ వైబ్ అనేది తీసుకొచ్చారని నాకు అనిపించింది. చాలా చల్లగా ఉంది అంటే కొంచెం కూలింగ్, ఏసీ బాగా ఎక్కువ పెట్టేస్తే ఎలా ఉంటుంది అలా కొంచెం అలా ఉంది, కానీ ఆ వైబ్ అయితే మంచిగా అనిపించింది అనమాట నాకు. కళ్యాణ్ ఇంకా ఆంటీ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, అదే అన్నమాట లాస్ట్ హౌస్. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే కామన్ గా అన్ని ఎగ్జిబిషన్స్ లో ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. గేమ్స్, యాక్సెసరీస్, ఇంకా రైడ్స్ కూడా ఉన్నాయి. ఐ మూవీ గుర్తొచ్చింది నాకు కూడా. ఇదంతా ఏంటిది, అవెంజర్సా, మార్వెల్? సో ఇంకా మీ అందరికీ తెలిసిందే గైస్, కామన్ గైస్, అవి అన్నీ ఉన్నాయి. ఇవి నాకు అవసరం లేదు. ఇంకా ఫుడ్ జోన్ ఉంటుంది. నేను ఎగ్జిబిషన్కి వస్తే రైడ్స్ అనేవి అస్సలు ఎక్కను, ఎందుకంటే నాకు చాలా భయం. నేను వచ్చేది ఓన్లీ గేమ్స్, ఇంకా ఏమైనా డిఫరెంట్ ఏమన్నా వస్తే అవి కొనుక్కుంటా అంతే. మా వాళ్ళు అయితే నా వాళ్ళు ఎక్కలేదు. సో ఎక్కడ దొరకలేని కలెక్షన్ అంతా ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంది అనమాట. ఎందుకంటే అంత బాగుంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నేను ఎగ్జిబిషన్కి వెళ్తే ఖచ్చితంగా హెయిర్ బ్యాండ్ తీసుకుంటా అండ్ తర్వాత నార్మల్ బ్యాండ్స్ కూడా తీసుకుంటాను అనమాట. ఈసారి నాకు హెయిర్ బ్యాండ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ 3 తీసుకున్నా. అవి నాకు 3కి 150 రూపీస్ పడింది. సూపర్ సూపర్ బ్రో, సూపర్. ఎవరు? చిన్నగడికి ఇవ్వరా, చిన్నగడికి ఇవ్వరా, చిన్న షూట్. సూపర్ ప్రో, లోడ్, ఏం, షూట్. అదే బొక్కలోకి వెళ్ళిపోయిందా? గాయస్ నిజం చెప్తున్నా, చిన్నప్పటి నుండి ఎగ్జిబిషన్స్కి వెళ్తాను నేను ఖచ్చితంగా పెడితే. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఇలా నేను ఈ బుల్లెట్స్ అనేవి చూడలేదన్నమాట. అవి ఇంతకీ బుల్లెట్స్ కాదు, సో అవి సాయి మినపప్పు అంట. సో వాటితోనే మనం షూట్ చేయాలి. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా సాయి మినపప్పుతో షూట్ చేయడం. నేను మామూలుగా చిన్ని బాల్స్ లా ఉంటాయి, సిల్వర్ బాల్స్ లా ఉంటాయి, అవి కూడా చూశాను. బట్ వీళ్ళైతే కొంచెం స్పెషల్గా పెట్టారు కదా, సాయి మినపప్పుతో కూడా షూట్ చేయొచ్చు అని. సో అంతేగా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఇంకో విషయం గైస్, నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోదేటి. బాయ్.